వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశారు లోకేష్. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో సంపాదించి తను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రారంభమై ఆ తర్వాత వైరల్ అయ్యి జరిగినటువంటి ఇష్యూ చూసాం. ఇప్పుడు ఆ అంశం మీదన ఓ రకంగా ఇవాళ సాక్షి చూస్తే వైసీపీ ఆక్రందన కనిపించింది, కానీ అర్థవంతమైనటువంటి చర్చ లేదు. పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తుంటే వైసీపీ వాళ్ళని వెళ్ళనివ్వలేదు, ఆ కారణంగా ఆగ్రహంతో వచ్చి పగలగొట్టారని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నీకు ఆగ్రహం వచ్చినా లేకపోతే ఆవేశం వచ్చినా పగలగొట్టడానికి ఈవీఎంలు సొంత ఆస్తి కాదు. ఇవాళ దాని ఇంపాక్టు పీఓ సస్పెండ్ అయ్యాడు. నేను నిన్న ఫస్ట్ ఆ వీడియో చేసినప్పుడే చెప్పా, దీంట్లో అసలు ఎన్నికల అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోలేదు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం ధ్వంసం చేసినట్టు చెప్పారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పేదాకా ఎమ్మెల్యే అని తెలియలేదు అంటే కథ ఎవరు చేశారు, పోలింగ్ ఆఫీసర్ని ఎందుకు వదిలేశారు అన్నది. ఇవాళ పోలింగ్ ఆఫీసర్ మీద చర్య